ఒకసారి మనము నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 13వ వచనం నుండి. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్కలు చెప్పండి, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు అడగండి, ఆయన పేరేం పేరు? అద్భుతాల తర్వాత కానీ పేరేం పేరు? ఏ ఊరు, ఏ అడ్రస్సు, ఎక్కడ పుట్టాడు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అడగండి అడగండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అదంతా తర్వాత కానీ ఆయన పేరేంటి, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన అర్హత ఏంటి నా జీవితంలో గొప్ప చేయడానికి? అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మోషే ఏమంటున్నాడో తెలుసా అండి? ఇజ్రాయేలీలు అడుగుతారో లేదో తెలియదు కానీ మోషేకే డౌట్ ముందు. ఇజ్రాయేలీలు అడుగుతారో లేదో కానీ మోషేకే డౌట్ అండి. ఫస్ట్ మోషేకే డౌట్. మీ పక్కవాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ డౌట్ క్లియర్ అయితే నువ్వు క్లారిటీగా ముందుకెళ్తావు. పేరే నీకు తెలియకపోతే, ఆయన ఊరే నీకు తెలియకపోతే, ఆయన శక్తే నీకు తెలియకపోతే, ఆయన ప్రభావమే నీకు తెలియకపోతే, నువ్వు, నీ కుటుంబము, నీ పరిస్థితులు ఇవే నీకెప్పుడు చుట్టుకొని ఉంటాయి. కానీ దేవుడు చాలా సహనము, ఓర్పు కలిగిన దేవుడు అండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పిల్లవాడు పుట్టి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మమ్మీ డాడీని మీ పేర్లు ఏంటని అడిగినట్టుందండి. ఇప్పుడు వేసి ఒకటి పీకుతారా అండి. తల్లిదండ్రులు కోపం, అరే 10 సంవత్సరాలు అయింది పుట్టి, అమ్మ అన్నావు, నాన్న అన్నావు, పెన్సిల్ లేదు, పెన్ను లేదు, ఫీజులు కట్టాలని నానా టార్చర్ పెట్టి ఈరోజు మా పేర్లు ఏమని అడుగుతావా? వస్తుందా రాదా కోపం? కానీ దేవుడు మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడు అని చూద్దాం. మోషేతో దేవుడు కోపడుతున్నాడా, ఏం చేస్తున్నాడు చూద్దాం. 13వ వచనం మళ్ళీ. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమీ అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఒక్క నిమిషం అండి. దేవుడు ఏం చెప్పాడండి? నేను ఉన్నవాడను. ఎవరికైనా ఈ పేర్లు ఉంటాయండి? మీ బస్సులో ఎవరైనా కలిస్తే, రైల్వే స్టేషన్లో ఎవరైనా కలిస్తే, బ్రదర్ మీ పేరు ఏంటి అంటే నేను ఉన్నాను అంటాడు. అదే మీరున్నారు కానీ పేరేంటి అని, నేను ఉన్నాను. నా పేరేంటి? నేనున్నాను. మీరున్నారు కరెక్టే, కానీ మీ పేరేంటి అంటే నా పేరే నేను ఉన్నాను. నా పేరే. దేవుడు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడో తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో ఉండవు, నేను నీతోనే ఉన్నాను, అది నా పేరు అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏమన్నా ఉండు, ఏ పరిస్థితుల్లో ఉండు, నేను ఆల్వేస్ ప్రజెంట్. నేను నీతోనే ఉండేవాడను, నేను ఉన్నాను, ఎప్పుడు నీకు కనబడతాను, ఎప్పుడు నీతో మాట్లాడతాను, నేను ఎప్పుడు నిన్ను నడిపిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నిన్ను బలపరుస్తాను. నా పేరే ఉన్నవాడు, నా పేరే. చూద్దాం. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే
తరతరములకు ఇది నా జ్ఞాపకార్థనామం. చాలా దేవుడు మోషేకు ఏం చెప్తున్నాడంటే, నేను ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను, ఉండునను వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరండి, ఆయన పేరు. ఆయన ఎవరు చెప్పండి? ఉన్నవాడు. అడుగుదాం, ఎప్పుడెప్పుడు ఉంటావు ప్రభువా? అడుగుదాం. తలెత్తండి. దేవుడు పైన ఉంటాడు, తలెత్తాలి. ఓకేనా? తలెత్తి ప్రభు ఎప్పుడెప్పుడు ఉంటావు అని అడగండి. ఎప్పుడెప్పుడు ఉంటావు ప్రభువా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అంటాడు ఎల్లప్పుడూ ఉంటాను అంటాడు. ఇది గనక అర్థమైతే ఈ సంవత్సరం నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కదా. కొంచెం దేశానికి సంబంధించింది వాక్యంలో మిక్స్ అవ్వాలండి కదా. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనము ఒక సామెతను పాటిస్తాం, ఇంట గెలిచి రచ్చ గెలిచాలని. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఇంట్లో గెలవకపోయినా పర్వాలేదు, రచ్చ మాత్రం గెలుస్తావు. నువ్వు ఇంట్లో ఫెయిల్ అయినా, చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, దేశానికి మాత్రం నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. నువ్వు డబ్బులు సంపాదించడంలో సక్సెస్ అయ్యావా, సక్సెస్ అవ్వలేదా తర్వాత, కానీ నువ్వు మాత్రం దేశాలకు ఆశీర్వాదకరంగానే ఉన్నావు. ఈ ఇంట్లో వాళ్ళు నీకు ఇజ్జత్ ఇస్తున్నారా లేదా, మర్యాద ఇస్తున్నారా లేదా, హానరబుల్గా నిన్ను చూస్తున్నారా లేదా తర్వాత, కానీ దేశం మాత్రం నిన్ను ఘనంగా చూడడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే దేవుడు మోషేకు ప్రత్యక్షమైన, అబ్రాముకు ప్రత్యక్షమైన, ఇస్సాకుకు ప్రత్యక్షమైన, యాకోబుకు ప్రత్యక్షమైన ఆయన ఒక దేశం గురించి ఆలోచించి ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక దేశం గురించా, ఒక జనాంగం గురించే, కొన్ని తరాల గురించి దేవుడు మనుషులకు ప్రత్యక్షం అవుతున్నాడు. మరొకసారి చెప్తాను, నిజమా అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మరొకసారి చెప్తాను. దేవుడు బైబిల్లో ఎవరిని పిలిచినా వారిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే దేశాల కొరకు పిలుస్తూ ఉన్నాడు, ఒక జనాంగం గురించి పిలుస్తున్నాడు, తరాల గురించి పిలుస్తూ ఉన్నాడు. ఒక్క వ్యక్తి కొరకు ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు పిలవలేదు. బైబిల్లో ఒక్క వ్యక్తినే, ఆదామునే చేశాడు. ఆదాము ప్రకటెముకను తీసి అవ్వను చేశాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోమన్నాడు. దేవుని ఉద్దేశము నేను ఒకరిని చేస్తే వాళ్ళు ఇంకొకరిని చేస్తే కాదు. దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే ఎవరి యొద్దకు ఆయన వచ్చాడో, ఎవరితో ఆయన మాట్లాడాడో, ఎవరికి ఆయన వాగ్దానాలు చేస్తున్నాడో, ఎవరి గురించి ఆయన దర్శిస్తూ ఉన్నాడో, ఆయన దిగివచ్చి మాట్లాడుతూ ఉన్నాడో, ప్రవక్తలను పంపి మాట్లాడుతున్నాడో, వారి గురించి దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే దేశాల గురించే, జనాంగాల గురించే, తరతరాల గురించే దేవుడు బైబిల్లో వ్యక్తులను దర్శించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. క్రైస్తవులంగా ఈ విధమైనటువంటి జ్ఞానము మన దేవుని పట్ల మనం కలిగి ఉండకపోతే నువ్వెప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంటావు. నీ కుటుంబంలో, ఉద్యోగంలో, బిజినెస్లో, నీ పరిధి ఇక్కడే అనుకుంటావు. యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న నీవు 24 గంటలు నీవు నీ కుటుంబము, ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికే, ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికే, పోషించుకోవడానికే నువ్వు తలమునకలైపోయి 24 గంటలు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నిన్ను రక్షించిన వాడు నిన్ను నీ కుటుంబంలో బంధించడానికి చేయలేదు, నీ కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదకరంగా చేయలేదు, నిన్ను దేశాలకు, తరాలకు ఆశీర్వాదకరంగా పెట్టి ఉన్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు దేన్ని నమ్మితే దాన్ని మహిమను చూస్తావు. నువ్వెంతగా నీ కుటుంబం ఎస్, కుటుంబ జీవితం చాలా ఇంపార్టెంటే. కుటుంబ జీవితము చాలా ఇంపార్టెంట్. నీ వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం చాలా 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 ప్రాముఖ్యమైనది. అట్లని ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయట్లేదా, ఒక కంపెనీ కొరకు పని చేయట్లేదా? మగవాళ్ళు బయటికి వెళ్ళి ఒక కంపెనీ కొరకు పని చేయట్లేదా, ఒక గవర్నమెంట్ జాబ్ చేయట్లేదా?
పిల్లలు నా కుటుంబం అని ఇంట్లోనే ఉంటున్నారా, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి చదవట్లేదా, వేరే చోటుకి వెళ్ళి హాస్టల్స్లో ఉండి చదవట్లేదా? అంత మాత్రమే కుటుంబం స్ప్లిట్ అయిపోయినట్ట, ఫ్యామిలీ బ్రేక్ అయిపోయినట్ట? మన క్రైస్తవ జీవితంలో కూడా మన ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడే ఫ్యామిలీని కన్స్ట్రక్ట్ చేశాడు. కానీ దేవుడు ఒక మహోన్నతమైన ఆలోచనతో నిన్ను కుటుంబంగా కట్టి ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను కుటుంబంగా ఏర్పాటు చేశాడు. నువ్వు కుటుంబంగా దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. ఒకవేళ కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోకూడదు కదా. జలుబు చేసిందని, జ్వరం వచ్చిందని చర్చికి రావడం మానేస్తామని జాబ్కు మానేస్తామా? చెప్పాలి. మీ పక్కన చూసి హలో అనండి. 4 తుమ్ములు తుమ్మితే తుమ్ము, కానీ చర్చికి కూడా రా. బాలేదని ఇంట్లో ఉండొద్దు. బాలేదని ఎక్కడికైనా వెళ్ళడం మానేస్తున్నామా? నేను పాయింట్అవుట్ చేయట్లేదండి. కామన్గా మన జీవితంలో జరిగే విషయాలను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా టార్గెట్ చేయడము లేకపోతే ఏదైనా అనడం నాకు అలవాట్లేదు. ఎందుకో తెలుసా అండి, ప్రాక్టికల్ లైఫ్లో మనము ఏం చేస్తామంటే మన ఆలోచన అలానే పెట్టేసుకొని అలానే ఆలోచనలో దిగిపోతామండి. మిస్టేక్స్ చేసేస్తాం. నేను ఒకసారి రాత్రి చాలా లేటుగా పడుకొని మళ్ళీ అల్లిగా వెళ్ళిపోయి బస్ స్టాండ్కి వెళ్ళి మా వాళ్ళు వస్తుంటే పికప్ చేసుకోవడానికి వెళ్ళానండి. అదంతా అయిపోయిందండి కథ. ఒకసారి నేను రాత్రంతా మేల్కొని తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేసుకోవడానికి, అబ్బా రాత్రంతా మేల్కొని ఉన్నాను అని పడుకోవడానికి ట్రై చేస్తున్నానండి. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటే బస్ స్టాండ్కి వెళ్ళి అర్లీ మార్నింగ్ ఆ బస్సు ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తాన టయానికి వస్తుందో తెలీదు, కానీ పడిగాపులు కాచి వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొస్తాం. మరి దేవుని సన్నిధికి సమయం ఇవ్వడానికి ఆ థాట్ వచ్చిందండి నాకు. ఎంత ఘోరము! దేవుడు ముఖ్యమా, బంధువులు ముఖ్యమా, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ముఖ్యమా, దేవునికి సమయం ఇవ్వడం ముఖ్యమా, నా నిద్ర ముఖ్యమా? ఎవరు నాతో ఏం చెప్పలేదండి, నాకే ఆ థాట్ వచ్చింది, నాకే ఆలోచన వచ్చిందండి. బాగా గమనించండి, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు క్రైస్తవునివి కాదు అంటే నిన్ను వదిలిపెట్టడమేగా. మీ పక్కన చెప్పండి, నువ్వు క్రైస్తవునివి కాకపోతే బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నటువంటి నీ జీవితంలో నువ్వే క్రైస్తవుని కాదు అనుకుంటే నీకు ఫ్రీ, నీ ఇష్టం. కానీ నువ్వు క్రైస్తవురాలు అంటే మాత్రము ఈ విధంగానే ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలి అంటే, ఏ దేవుడు అయితే నిన్ను రక్షించాడో ఆ దేవుడు కేవలం నీ కుటుంబాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అసలు నీకు కుటుంబాన్ని ఇచ్చిందే దేశాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, తరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ యందు భూమి యొక్క వంశాలు ఆశీర్వదించబడడానికే. ఈ విషయాన్ని మర్చిపోయి నువ్వు ఎంతగా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వెంతగా స్ట్రగుల్ అవుతూ ఉంటావో జీవితాంతం స్ట్రగులే. భార్య అంతకు భార్య, భర్త అంతకు భర్త, పిల్లలంతకు పిల్లలు, మేము దేశాలకు ఆశీర్వాదము, మేము తరాలకు ఆశీర్వాదము అని ఆ ఆలోచనతో ఎప్పుడైతే ముందుకెళ్ళడం ప్రారంభిస్తారో 100% గ్యారెంటీ ఈరోజు కనపడిన వాళ్ళు రేపు కనపడరండి. అంటే చచ్చిపోతారని అడగకండి. ఎందుకో తెలుసా అండి, పరిశుద్ధాత్ముడు అభిషేకంలో వారిని తోసుకొని తీసుకెళ్తాడండి. ప్రభావంతో తోసుకొని తీసుకెళ్తాడు. ఎందుకంటే నీకు ఆ థాట్ లేనందుకే నువ్వు కేవలము నీ అన్న దాని గురించే నువ్వు ఉన్నావు. నీ అన్న దాని కొరకు ఉన్నావు. ఎస్, నీకు నీ కుటుంబానికి దేవుడు ఆ కుటుంబ జీవితాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇంట్లోనే ఉండొద్దు. జాబ్ చేయకుండా ఉన్నావా, బిజినెస్ చేయకుండా ఉన్నావా, బయటికి వెళ్ళి చదవకుండా ఉన్నావా? అల్టిమేట్గా నువ్వు చేసే జాబ్, నువ్వు చేసే బిజినెస్, నువ్వు చదివే చదువు ఎవరికి ఫస్ట్ బ్లెస్సింగ్? నీ కుటుంబానికే.
ఇది దేవుని ప్లానే, ఇది దేవుని ఆలోచనే, ఇది దేవుని యొక్క డిజైరే. 128వ కీర్తనలో మనం చదివితే 128వ కీర్తనలో మనందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. ఇది దేవుని చిత్తం, దేవుని ప్లాన్. కానీ అంతటితోనే నీవు నీ క్రైస్తవ జీవితాన్ని అనుకుంటే మాత్రం పొరపాటు అండి. నువ్వేదో ఒక టైంలో పడిపోతావు విశ్వాసంలో, నువ్వేదో ఒక టైంలో మిస్టేక్స్ చేస్తావు, ఏదో ఒక టైంలో నీ ఫ్యామిలీలోనే ఏదో ఒక రకమైన జరిగే అవకాశం ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు కుటుంబంగా కట్టబడుతూ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొంతమందిని పిలిచాడండి. ఆయన కొంతమందిని పిలిచాడు. మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్తే వాళ్ళు వచ్చేసారండి. అప్పటికే పేతురుకు పెళ్ళి అయిందండి. యేసుప్రభు పిలవగానే భార్యను పిల్లల్ని ఎక్కడ పెట్టేసి వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి యేసయ్యను వెంబడించేశాడు. కొద్ది రోజులు వదిలేసినట్టుగా యేసయ్యతోనే తిరిగినట్లుగా ఉంది. కానీ ఎప్పుడైతే ఒక సీజన్ వచ్చిందండి, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు ఒకసారి 3,000 మందిని, ఒకసారి 5,000 మందిని, ఇలాగ పేతురు వెళ్తూ ఉన్నాడు. అయితే మధ్యలో పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, నేను కూడా పేతురు వలె విశ్వాసి అయిన భార్యతో కలిసి తిరగాల్సిన అవసరం నాకు లేదా, నేనెందుకు వివాహం చేసుకోకుండా ఉన్నాను అన్న స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నాడంటే, కొన్ని రోజులు ఫ్యామిలీకి దూరం ఉన్నటువంటి పేతురు ఇప్పుడు విశ్వాసైన భార్య అంటే తన కుటుంబాన్ని సైతము దేవుని ఆత్మశక్తి ప్రభావంలోకి తీసుకొని వచ్చుకొని కుటుంబంతో పాటు దేవుని కొరకు జీవించడము అన్న దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నేను కూడా విశ్వాసైన భార్యతో కలిసి పరిచర్య చేయొచ్చు కదా అని. ఎందుకు నేను కుటుంబం లేకుండా చేస్తూ ఉన్నాను, ఎందుకు నేను వివాహం కాకుండా చేస్తూ ఉన్నాను? నేను క్రీస్తు కొరకు సమర్పించుకొని ఉన్నాను. దేవుడు నన్ను అలా పిలిచి ఉన్నాడు. అట్లనే ఇప్పుడు ఉన్న ఫలానా కుటుంబాలను వదిలేసి దాని గురించి చెప్పట్లేదండి. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి పోతారండి? ఇంకా భార్య ఎక్కడికి పోతుంది, భర్త ఎక్కడికి పోతాడండి? పెళ్ళైన తర్వాత కొంతమంది మూర్ఖంగా ఆలోచించుకొని మూర్ఖంగా ఇదైపోతారు. కానీ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది ఇదైపోతారు. కానీ జనరల్గా మాట్లాడుకుంటే వివాహం అయిన తర్వాత భార్య ఎక్కడికి పోతుంటే భర్త అక్కడే పోతాడండి. క్రిస్మస్ పండగ అండి వచ్చేదా, క్రిస్మస్ పండగ అప్పుడు భార్య పుట్టింటి పోయింది అనుకోండి, భర్త కూడా పోతుంటాడు. భర్త ఇంకో పండగకి ఏదో ఈ క్రిస్మస్కి పోతాం కానీ ఈస్టర్కి మాత్రం మా ఇంటికి వెళ్ళాలి అంటే అప్పుడేమో భర్తనేమో వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య కూడా, అవునా కదా, ఎక్కడ పోతారండి? కానీ దేవుడు నేను కుటుంబంగా ఎందుకు కట్టాడో తెలుసా? నువ్వు ఊహించని, నువ్వు ఆలోచించని, నీ ఆలోచనలకు అందనంత విస్తారమైన జనాంగానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. అది నువ్వు ఎప్పుడైతే నీ క్రైస్తవ జీవితంలో రియలైజ్ అవుతావో నువ్వు సమృద్ధిలోకి వస్తావు, ఘనతలోకి వస్తావు, జయించిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నువ్వెంతగా విస్తరించడానికి ఆలోచిస్తావో ఆ విస్తరించడంలోనే కొంతమంది నీకు కనెక్ట్ అవుతారండి. ఆ విస్తరించడంలోనే నువ్వు అడుగులు ముందేసే కొద్దీ, నువ్వు విస్తరించడంలోనే, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రయత్నంలోనే నువ్వు బ్లెస్ అవ్వడం ప్రారంభమవుతుంది. నీ కుటుంబం బ్లెస్ అవ్వడం ప్రారంభమవుతుందండి. నువ్వు సమృద్ధిలోకి రావడం ప్రారంభమవుతుంది. అలా కాకుండా నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి అల్లాడిపోతున్నాను అన్నట్టుగా నువ్వు ఉన్నావంటే మీ పక్కవాళ్ళు చెప్పండి, నీ కుటుంబం ఎక్కడికి పోదు. భార్యాభర్తలు ఎవరు 3 శరీరాలు అనేది ఏక శరీరం అండి. భార్యాభర్తలు ఏక శరీరం అండి. నేను ఒకరోజు ఎక్కడో సరిగా నాకు గుర్తు రావట్లేదు కానీ సడన్లో పరిశుద్ధాత్మ చెప్పాడు, భార్యాభర్తలు ఏక శరీరము, ఒకరి మీదనే చేయబెట్టు, ఇంకొకరు ఆటోమేటిక్గా పడిపోతారు, అభిషేకం విడుదలవుతుంది, స్వస్థత కలుగుతుంది. ఒక సిస్టర్కు స్టమక్లో ప్రాబ్లం ఉందని చెప్తే నేను
ఆ సిస్టరు కడుపు మీద చేయి పెట్టకుండా ఇంకో సిస్టర్ కడుపు మీద అట్లా కాకుండా నేను భర్త కడుపు మీద చేయబెట్టానండి. సిస్టర్ మీకు హీల్ అవుతుంది చూసుకోండి అని. ఆమె హీల్ అయిపోయిందండి. ఎందుకంటే భార్య భర్తలు అంటే ఏక శరీరం అంటే ఎక్కడికి పోరు, నువ్వు టెన్షన్ పడొద్దని అర్థమండి. అర్థమైంది అర్థం కావట్లేదండి. 24 గంటలు అమ్మ నా భర్త నా భార్య ఎట్లా, మీ పక్క వాళ్ళు చెప్పండి, అక్కడే సైతాన్ పనిచేస్తుంది. ఫెయిత్ ఇన్ యువర్ రిలేషన్షిప్, ఫెయిత్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఫెయిత్ అపాన్ యువర్ చిల్డ్రన్. ప్రతి దాంట్లో నువ్వు విశ్వాసం కలిగి ఉండు దేవుని మీద. అలా నీ కుటుంబాన్ని నమ్ము, అలా నీ కుటుంబాన్ని కట్టుకో, అలా నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ధైర్యం, పరిశుద్ధాత్మని సమస్తము నీకు అనుగ్రహించబడ్డాయి. భార్యగా, భర్తగా, పిల్లలుగా, నీవు కుటుంబంగా నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉండాలి అంటే, సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలు నువ్వు చూడాలంటే నువ్వు 100% నీ కుటుంబం బయట నువ్వు ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇంకో కుటుంబాలకు నువ్వు ఆశీర్వాదం, ఇంకో ప్రాంతానికి నువ్వు ఆశీర్వాదం, ఇంకో దేశానికి నువ్వు ఆశీర్వాదం. కేవలము సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన వాళ్ళే వేరే కంట్రీస్కి వెళ్తారా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. దేవుడు చేపలు పట్టే వాళ్ళను దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చాడండి. హల్లెలూయా. అబ్రహాం ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడండి? ఎవరు బిజినెస్ చేయడానికి అనేది, కరువు వచ్చిందని వెళ్ళాడండి. అబ్రహాము ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? కరువు వచ్చిందని వెళ్ళాడండి. అక్కడ భార్య చెరపట్టబడిందా లేదా? మరి ఏం చేశాడు అబ్రహాము? అందరూ చెప్పండి. విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసం ఉంచాడా లేదా? నా భార్య తిరిగి వస్తుందని. నేను వెళ్ళి ఏం చేయాల్సిన పని లేదు, నా భార్య ఎలా వెళ్ళిందో అలానే పుట్టింటి నుంచి సార తీసుకొని వచ్చినట్టుగా ఒక పట్టు చీర, భర్తకు బ్రేస్లెట్ ఖచ్చితంగా తీసుకొని వస్తుంది అని అబ్రహాము ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. డోర్ ఓపెన్ చేసి ఇంకా వస్తుంది, ఈరోజు వస్తుంది, ఈరోజు వస్తుంది అనుకుంటుండగానే వచ్చా వంటలు, గాడిదలు, దాని మీద ఓ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఓ గోల్డ్ అందరినీ తీసుకొని రానే వచ్చా. అబ్రహాము స్తోత్రం చెల్లింతుము. అప్పుడే అబ్రహాం రాసిన పాట అండి ఇది. స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అబ్రహాం రాసిన పాట అండి. బయట ఎవరికి చెప్పకండి, ఇది నాకు ఒక్కనికే తెలిసిన సీక్రెట్. ఎదురు చూస్తూ ఉన్నాడని, ఏ శబ్దమైనా నా భార్య వచ్చింది అనుకుంటున్నాడు. ఒకసారి ఒక ఉమెన్స్ రిట్రీట్లో నేను అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఉమెన్స్ రిట్రీట్ దగ్గర నీకేం పని ఉందని మాత్రం నన్ను అనకండి, మీరు లేనిపోని క్వశ్చన్స్ అండి. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వెళ్ళానండి. నా భార్య అక్కడ ఉంది కాబట్టి వెళ్ళానండి. అక్కడ ఒక సిస్టర్ చెప్తుంది, ఈ పురుష జనాంగం ఎటువంటి వాళ్ళో తెలుసా? భార్య చెరపట్టబడితే దేవునికి మొరపెట్టలేదు, దేవుణ్ణి అడగలేదు. ఏంటి ఉద్దేశం? ఇంకొకరి కొరకు ఎదురు చూస్తున్నట్టే కదా. జాగ్రత్త, మనల్ని మనమే కాపాడుకోవాలి. అబ్రహాం ఆ విధంగా అర్థమైనాడు సహోదరికి. ఎక్కడ బాధరా బాబు, అబ్రహాముకు ఇంకో పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నాడని ఉందా బైబిల్లో? సరే ప్రార్థన చేయలేదు, ఓకే, కానీ ఇంకొక పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉందా అండి? ఎంత దారుణమైన మెసేజ్, ఎంత దారుణమైన మెసేజ్. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు అబ్రహాముకు భార్యనే దగ్గర ఉండి ఇంకొక భార్యని ఇచ్చింది, అవునా కదా? కావాలంటే నా భార్యని ఇంకో భార్యని ఇస్తుందని సైలెంట్గా ఉన్నాడే తప్ప, ఎంత దారుణం అసలు.
నేను విని ఇంకొకసారి ఉమెన్స్ మీటింగ్ పోకూడదు అనుకున్నానండి. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఆలోచనలు ఎన్నో ఉంటాయండి. వాళ్ళ మధ్యలో మగవాళ్ళు తల్లబెట్టి అనవసరంగా బొప్పి కట్టించుకోకూడదని అప్పుడు అర్థమైందండి. అప్పటి నుంచి పొరపాటున ఉమెన్స్ ఒక్కరే ఉన్నారంటే మీటింగ్, అమ్మ నేను రాను. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. మీరంతా లేటెస్ట్ అండి. సుడిగాలైనను అంతా లేటెస్ట్ బ్యాచ్ అనమాట. యెహోవా నా బలమా అంటే ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్ మై గ్రాండ్ పాస్ టైం అది అన్నట్టుగా ఉందండి కథ. అందరు ఇక్కడే ఉన్నారు. దేవుడు నిన్ను కుటుంబంగా ఎందుకు కట్టాడో తెలుసా? భార్యగా, భర్తగా, పిల్లలుగా, ఈరోజు ఒక కుటుంబంగా సంఘంలో ఎందుకున్నావో తెలుసా అండి? నీ ద్వారా అనేక కుటుంబాలు దేవుని రాజ్యంలోకి రావాలి, దీవించబడినవిగా ఉండాలి, వెలిగింపబడినవిగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేటట్టుగా చేసి సాతాను రకరకాలైన గేమ్స్ నీతో ఆడతాడు. రకరకాలుగా నిన్ను టార్చర్ పెట్టడానికి ట్రై చేస్తాడు. వ్యాధుల ద్వారా, రోగాల ద్వారా, రకరకాలైన ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా, లేకపోతే ఇంకో రకంగా రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు నీ కుటుంబము అంతే. నువ్వు అక్కడే ఆగిపోతావు. నీ మైండ్ అక్కడే ఆగిపోతుంది. భార్యగా నీ మైండ్, భర్తగా నీ మైండ్, పిల్లలుగా నీ మైండ్. అక్కడ చెడిపోతే, అక్కడ డిస్టర్బెన్స్ వస్తే ఇంకా సాతానునికి ఫుల్ ఖుషి. ఎందుకో తెలుసా అండి? నేనే సరిగా లేను, నా కుటుంబం ఏంటి, ఇంకా వేరే కుటుంబాలకు ఆశీర్వాదం ఏంటి? ఈ ఉదయకాల దినమున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నీకు ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే, నువ్వు ఏ దేశంలో ఉంటావో, నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశము నీ వెలుగు కొరకు ఎదురు చూస్తుంది. నీ వెలుగు యొద్దకు రావడానికి ఎదురు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నవారు వెలిగింపబడిన నీ వెలుగు దగ్గరికి రావడానికి, నీలో ప్రకాశిస్తున్న క్రీస్తు మహిమ ప్రకాశం యొద్దకు కుటుంబాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఒక్కసారి నువ్వు వెలిగింపబడిన స్థితిని అనుభవించడం ప్రారంభించు. నీకు తెలియకుండానే మనుషులు నీతో సమస్యలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. మనుషులు నీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. మనుషులు నీకు తెలియకుండానే నీతో వారి కష్టాలు చెప్పుకోవడం ప్రారంభిస్తారండి. డాక్టర్లు హోప్ వదిలేసిన వాళ్ళు నీ మీద హోప్ పెట్టుకుంటారు. ఇంకా మా పరిస్థితుల్లో మేము బాగుపడము అన్న వాళ్ళు నీ మీద హోప్ పెట్టుకుంటారు. అది నీ క్రైస్తవ జీవితం అండి. నీ పరిధిలో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలో నువ్వు ఉండటమే ఈ దేశానికి ఆశీర్వాదము. నీ వరకు నువ్వు దేశానికి ఆశీర్వాదము. నీ వరకు దేశంలో ఉన్న ప్రజలు వ్యాధులతో నలిగిపోతూ ఉన్నారు. విచిత్రమైన వ్యాధులు, జలుబు చేసి చచ్చిపోతున్నారండి, తలనొప్పి వచ్చి చచ్చిపోతున్నారండి, కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతున్నారండి. ఒకసారి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. జరిగితే కారు తుక్కు అయిపోయింది. ఓకే, తలకు మాత్రం దెబ్బ తగిలిందండి ఒక వ్యక్తికి. బాడీలో ఎక్కడ గాయం లేదు. ఎంఆర్ఐ తీశారు, అన్నీ తీశారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. 2 రోజుల్లో చచ్చిపోయాడు. మిమ్మల్ని భయపించడానికి చెప్పట్లేదు, అటువంటి వాళ్ళందరికీ మీరు ఆశీర్వాదం అని చెప్తూ ఉన్నానండి. రకరకాల వ్యాధులు, రకరకాల రోగాలు. ఈ దేశాన్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఈ దేశానికి డబ్బులు ఇవ్వద్దు, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. కానీ దానికి మించినది, ఈ దేశానికి కావాల్సినది నీ యొద్ద దేవుడు పెట్టి ఉన్నాడు. దాన్ని నువ్వు నీలో డిపాజిట్ చేయబడింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. నీ పరిధిలో నీ లాంగ్వేజ్ అర్థమయ్యే వాళ్ళకు, నీకు తెలిసిన భాష, నీకు తెలిసినటువంటి ప్రాంతం, అక్కడున్న వాళ్ళకు నువ్వేదో ఇవ్వడానికి దేవుడు క్రీస్తునందు ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు డిపాజిట్ చేసి ఉన్నాడు. దాన్ని నువ్వు బయటికి తీసి వాడడం మొదలు పెట్టాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఏ క్రైస్తవ జీవితం అయితే నువ్వు జీవిస్తున్నావో అది కేవలం నీకు, నీ కుటుంబానికి మాత్రమే సరిపోయేది కాదు.
ఒక పిల్లవాని దగ్గర ఉన్న ఆహారం యేసయ్య తీసుకొని ఆ పిల్లవానితో కలిపి అక్కడున్న కుటుంబాలకు కలిపి అందరికీ పంచిపెట్టాడు యేసుప్రభు. ఇది నీ క్రైస్తవ జీవితం. ఇది క్రీస్తునందు దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి. హల్లెలూయా. మేబీ నీ దగ్గర డబ్బులు కనపడకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, డబ్బు అవసరం ఉండి మొత్తం బ్యాంకులో పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఏ అభిషేకింపబడిన జీవితం అయితే నువ్వు కలిగి ఉన్నావో అది నువ్వు నీ కుటుంబానికి సహాయం చేసుకోవడం కాదు, అనేకులకు పంచిపెట్టడానికి ఇచ్చినా తరగనంత వెలిగించిన తరగనంత వెలుగు సమృద్ధి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒక్క వ్యక్తికి నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే అప్పుడు నీ ఫెయిత్ లెవెల్స్ పెరుగుతాయండి. ఏదైనా అనిపిస్తే, ఏదైనా నొప్పి అనిపిస్తే, నీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకి అనిపిస్తే, బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, స్వస్థత యేసు నామములో కలుగునుగా కానీ పలకడం ప్రారంభించు. తగ్గిందని అడుగు, తగ్గలేదన్నారనుకో, యేసు నామంలో ఈ నొప్పికి సంబంధించిన జ్ఞాపకము ఎరైజ్ అయిపోనుగాక అని చెప్పు. ఈ నొప్పి ఉంది, ఈ నొప్పి వస్తుంది, ఈ నొప్పి చాలా అని ఏదైతే జ్ఞాపకంలో ఉందో ఆ జ్ఞాపకం ఉన్నది పోవాలి, బాడీలో ఉన్న నొప్పి వెళ్ళిపోవాలి. యేసు నామంలో ఆజ్ఞాపించు. ట్రై చేయి, ప్రయత్నం చేయి. వాళ్ళు అమ్మ ఇప్పుడు కొంచెం మేలంటే నీ ఫెయిత్ లెవెల్ పెరుగుతుంది. నేను ప్రేయర్ చేస్తే కూడా హీలింగ్ జరుగుతుంది. ఇట్లనే నన్ను ప్రభువు పెంచుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు ఎవరు ఏం బాగాలేదని ఫోన్ చేసినా హీలింగ్ జీసస్ నేమ్ అని ఫోన్ పెట్టడమే. ఇంకా అవతల చచ్చిపోతున్నాం అంటే కూడా హీలింగ్ జీసస్ నేమే అంతే. అదొక్క మాట స్వస్థపరచడం నేను అనుభవించాను కాబట్టి, అదొక్క మాటతో మనుషులు బాగవడం ప్రారంభమైంది కాబట్టి నేను 10 సార్లు ప్రేయర్ చేయనండి. ఒకే మాటతో ప్రభువు స్వస్థపరిచినటువంటి ప్రభువు అయి ఉన్నాడు. నువ్వు బ్రతుకుతావంటే నువ్వు బ్రతుకుతావు అంతే. ఇంకా బ్రతికాడా లేదా, బ్రష్ చేసుకున్నాడా లేదా నేను తొంగి చూడడానికి ప్రయత్నం చేయనండి. కనీసం ఫోన్ చేసి ఎట్లున్నారు కూడా అడగనండి నేను. ఎందుకో తెలుసా, బాగుంటారు అంతే. బాగాలేదని చెప్తే బాగుంటారు అంతే, బాగాలేదని చెప్తే బాగుంటారు అంతే. ప్రభుకు స్తోత్రం. ఇది మనలో ప్రతి విశ్వాసిలో, క్రీస్తునందున్న ప్రతి విశ్వాసిలో ఇలాంటి ప్రయత్నం చేసి, బ్లెస్ చేసి, స్వస్థతను ప్రకటించి, ఆశీర్వాదాన్ని ప్రకటించి, ఐక్యతను ప్రకటించి, దీవెనలను ప్రకటించడానికి నువ్వు ఉన్నావు. మీరు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డారు కనుక మీరు క్షమించండి అని ఉంటుందండి. మనం దేని కొరకు పిలువబడ్డాము? మనం ఆశీర్వదించడానికి మనం పిలువబడ్డామండి. కానీ మన మైండ్లో కానీ మన ఆలోచనలో కానీ ఎక్కడైనా సరే ఎందుకు క్రైస్తవుడు క్షమించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే, ఆ క్షమించడానికి నీకు సామర్థ్యం ఇవ్వబడింది, నువ్వు దీవించడానికి సామర్థ్యం ఇవ్వబడింది. నువ్వు హెచ్చింపబడడానికే కాదు, ఇతరులను కూడా హెచ్చించడానికి సామర్థ్యం ఇవ్వబడింది. ప్రతిదీ నీకు అభిషేకం ఇవ్వబడింది. దానికి సంబంధించిన మాటలు, దానికి సంబంధించినట్టుగా నువ్వు ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో, నువ్వు పలకడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో సమృద్ధిని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ కుటుంబం ఆశీర్వదింపబడింది. క్రీస్తునందు నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడింది. క్రీస్తునందు నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడింది. కుటుంబం విచ్ఛిన్నంగా ఉంది, పిల్లలు ఎట్లెట్లనే ఉన్నారు. నమ్మద్దు. నేను నా కుటుంబం దీవించబడ్డాం, నేను నా కుటుంబం ఆశీర్వదించబడ్డాం, నేను నా కుటుంబం దేశాలకు ఆశీర్వాదం. నేను ఆశీర్వాదం కొరకే ఉన్నాను. నేను దీవిస్తే దీవించబడుతుంది, నేను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతుంది. నా కుటుంబం ఈరోజు ఎలా ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అబద్ధం. ఈరోజు ఉన్న పరిస్థితి అబద్ధం. క్రీస్తునందు నువ్వు కలిగి ఉన్నది నిజం. కాబట్టి నువ్వు దేని మహిమను చూడాలంటే దాని మహిమను నమ్మాలి, దాన్ని నమ్మాలి. దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు మోషేతో. ఇప్పుడు వద్దాం నిర్గమకాండం 3వ అధ్యాయం
14వ వచనం నుండి మళ్ళీ చదువుతూ వద్దాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. దేవుడు మోషేను దర్శించిన తర్వాత మోషేతో ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురా అని చెప్పాడండి. అందరూ చెప్పండి, ఒక్కరిని పిలిచి ఒక్కరిని పంపి లక్షల మందిని 400 సంవత్సరాల పైబడినటువంటి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావాలి. మీ పక్కన అడగండి, సాధ్యమా? సాధ్యమా? ఇది సాధ్యమా? మోషే విడిపించడం సాధ్యమా? చదవకపోతే దేవుడు కనికరించడా? పరలోకానికి పోమా? మీ పక్క వాళ్ళు చెప్పండి, పరలోకానికి గ్యారెంటీగా పోతావు కానీ ఇక్కడ మాత్రం నరకం అనుభవిస్తావు. ఎందుకో తెలుసా అండి? నీకు విషయం అర్థం కావాలి కదండి కదా. నువ్వు కంపెనీలో జాబ్ చేస్తే శాలరీ వస్తుందా లేదా అని ఆలోచిస్తావు, కానీ నెలంతా గడవాలి కదండి. నెలంతా మీ బాస్ని ఫేస్ చేయాలి కదండి. నెలంతా మీ కొలీగ్స్ను ఫేస్ చేయాలి కదా. నీకు ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియకపోతే ఒక నెల నువ్వు ఎట్లన్నా చెయ్యి, ఎన్ని తంటాలన్న పడు, నీకు శాలరీ వచ్చేస్తుంది. కానీ ఈ నెల రోజులు, నెల అనగా 1 మంత్ అంటే మినిమం 30 డేస్ ఉంటుంది కదా. ఈ 30 డేస్ ఎలా ఫేస్ చేస్తావు? ఈ 30 డేస్ ఎలా ఫేస్ చేస్తావు? అలానే నీ బ్రతుకాలం అంతా నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. కానీ ఈ బ్రతుకాలం అంతా ఈ భూమి మీద జీవించిన రోజుల్లో నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు? ఎలా? నీకు విషయం తెలియకపోతే, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు నీకు అర్థం కాకపోతే, దేవుడు నిన్ను ఇలా నడిపించాలని ఆశపడుతున్నాడని నీకు తెలియకపోతే ఎలా నువ్వు సర్వైవ్ అవుతావు? పక్క వాళ్ళతో నీకు ఏడ్చుకుంటున్నావు, తుడుచుకుంటున్నావు, ఎట్లా ఒకట్లా గడిపేద్దాం అనండి. మీ పక్క వాళ్ళతో ఏదో ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ, నేను తుడుచుకుంటా, నేను ఏడుస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి తుడుచుకుంటా, ఇలా ఏడుపులు తుడుపులతోనే జీవితం. మీ పక్క వాళ్ళ చోట ఆ మాత్రం దానికి చర్చికి రావడం ఎందుకు? ఆ మాత్రం దానికి చర్చ్ మెంబర్ అవడం ఎందుకు? ఆ మాత్రం దానికి నీళ్ళలో మునిగి లేచి ఇబ్బంది పడడం ఎందుకు? బాప్తిసం తీసుకోకముందు కూడా ఏడుస్తుంది, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీవు క్రైస్తవునిగా ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నావో ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఆ జ్ఞానాన్ని నువ్వు నమ్మితే, ఆ స్థితిని నువ్వు నమ్మితే, అప్పుడు నువ్వు ప్రతి దినము గంతులు వేసుకుంటూ జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు. హల్లెలూయా. నీకు వచ్చే శ్రమలు ఎవరికి రాని శ్రమలు నీకు వస్తాయి, ఎవరికి రాని శోధనలు నీకు వస్తాయి కదా. కలెక్టర్ ఒకటే, పియోన్ ఒకటేనా అండి? కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్కి ఉన్నటువంటి పని కంటే ఆ కలెక్టర్ యొక్క పిఏ ఉంటారు కదండి, ఆయనకి ఎక్కువ పని ఉంటుందా అండి? సేమ్ శాలరీ ఉంటుందా? సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయా? ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పిఏకి ఎక్కువ వస్తాయా, కలెక్టర్కి ఎక్కువ వస్తాయా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు దేశాలకు ఆశీర్వాదం అంటే దేశంలో ఉన్న దయ్యాలనే నీ వైపు చూడవా? మా పక్కింటి వాళ్ళు నా మీద చేతుబడి చేశారు మాస్టర్ గారు. వామ్మో, పక్కింటి వాళ్ళు చేతుబడి చేస్తేనే తట్టుకోలేకపోతే దేశంలో ఉన్న చేతుబడుల నుంచి చుట్టుకుంటే అప్పుడు మరి ఏం చేస్తావు? మీ పక్క వాళ్ళు చెప్పండి, చిన్నదాన్నే తట్టుకోలేకపోతే 5 కిలోలు ఎత్తడానికే నీకు బరువు అయితే 500 కిలోలు ఎలా ఎత్తడం తయారవుతావు? మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తిగా మొట్టమొదట నీకు కనబడే సూచక్రియ ఏంటంటే నువ్వు దయ్యాలను వెళ్ళగొడతావు. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు. నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు. నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు. నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు.
మీ పక్క వాళ్ళు చెప్పండి, నా నామన్న దయ్యాలను ఎల్లగొడతావు. ఏ నామము? యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు దయ్యాలను ఎల్లగొడతానన్నాడు, నా నామంలో దయ్యాలను ఎల్లగొడతావు అన్నాడు. చెప్పాలండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆయన నామంలో దయ్యాలు పోతాయి. ఆయన నామాన్ని పలుకుతుంటే దయ్యాలు ఆయనను చూస్తాయి. నీతో ఏం పని లేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, సాతానుకి నీతో పనే లేదు అసలు. నువ్వు ఏ యేసుప్రభు అయితే నమ్ముతున్నావో ఆ యేసుప్రభు నుంచి నిన్ను దూరం చేయడానికి, ఆ యేసుప్రభువును లాగి నీలో నుంచి వెళ్ళిపోయేటట్టుగా నీ అంతకు నువ్వే చేయడానికి, ఆ యేసుప్రభు నేను నమ్మను నిన్ను అని అనేటట్టుగా అనడానికి, ఆ యేసుప్రభు మీద సనగడానికి, గునగడానికి వాడు తిప్పలు పడిపోతున్నాడండి. ఎందుకో తెలుసా? ఆ నామం అన్ని నామాల కన్నా పైనామం అయితే ఆ నామాన్ని నమ్మితే ఆ మహిమను నువ్వు చూసి ఆ విధంగా నువ్వు బిల్డ్ అవుతావు, హెచ్చింపబడతావు, దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటావని సాతానుడు నీ నుంచి క్రీస్తుని వేరు చేయలేడు. కానీ క్రీస్తు నుంచి నిన్ను వేరు చేయడానికి నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ పరిస్థితులు, కుటుంబం. నన్నేమన్నాను, నా భార్యనంటే మాత్రం తాట తీస్తా స్టేట్మెంట్ అండి. అసలు భార్యని ఏమనడం కాదు, భార్యని ఎత్తుకెళ్ళిపోయాడండి. మౌనంగా ఉన్నాడు అబ్రహాము. మీ పక్క వాళ్ళు చెప్పండి, విశ్వాసం ఉంటే ఎందుకు పోయింది? వస్తప్పుడు ఏం తీసుకొస్తుంది? విశ్వాసం మాత్రమే అర్థమయ్యేటట్టు చేస్తుందండి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. పోయింది, ఒకటి పోయిందండి. వచ్చేటప్పుడు ఎట్లా పోయిందో అట్లా పోయింది, ఎట్లా పోయిందో అట్లే వచ్చిందండి, ఎట్లా పోయిందో అట్లే వచ్చింది. కానీ ఏమాత్రమో ఒక్క రాజు కానీ ఎవ్వరే కానీ ఒక్క చెడు చూపు కానీ ఒక్క ఆలోచనతో చేయి వేయడం కానీ ఎవ్వరికి సాధ్యం కాలేదండి. ఎందుకంటే ఆమె అబ్రహాము భార్య. మీ పక్కన చూడండి. అయితే ఏంటి? అబ్రహాం భార్య అయితే ఏంటి? అబ్రహాం భార్య అయితే ఏంటి అంటవా? ఆ కుటుంబము దేవుడు కట్టిన కుటుంబము, దేవుడు పిలిచిన కుటుంబం, దేవుడు నిబంధన చేసిన కుటుంబము, దేవుడు నిబంధన ప్రకారం పిలిచిన కుటుంబము. హల్లెలూయా అనండి. అయితే అబ్రహాం భార్య అయితే ఏంటి అని అనండి. అబ్రహాం భార్య అయితే ఏంటి? ఏంటి అంటావా? అబ్రహాము భార్య అంటే ఎవరో తెలుసా? ఆ కుటుంబాన్ని దేవుడు నిబంధన ప్రకారము కట్టి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. ఒకవేళ శారా గనక ఏమన్నా అయితే ఆ అవమానం దేవునికి, అబ్రహాము కాదు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఈ ఉదయకాల దినమున నిన్ను దేవుడు కుటుంబంగా కట్టాడు. ఆ కుటుంబమైన నీతో ఆయన నిబంధన చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీకేం కానికుండా చేస్తాడు. అదే సమయంలో నిన్ను అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నడిపించేవాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. గట్టిగా హల్లెలూయా చెప్దామని. గట్టిగా హల్లెలూయా చెప్దామని. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీవు చెప్పండి, నీవు నీ వరకే ఆలోచించి ఇదే జీవితం అని, ఇదే భవిష్యత్ అని అనుకునే పని అయితే నెక్స్ట్ వీక్ నుంచి చర్చికి రావద్దు. పాస్టర్ గారే సినిమా టికెట్ బుక్ చేస్తారంటే సినిమాకి పో. నీ జీవితంలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి, కదా? ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే కొత్త సినిమా ఏది రిలీజ్ అయిందో చెప్తే ఇప్పుడే నేను ఆన్లైన్లో బుక్ చేస్తానండి. చెప్పండి. ఎక్కడో చోట ఉండాలి కానీ జీవితంలో ఎక్కడో చోట ఉండాలి కదా? ఇక్కడనే ఉండాలి, అక్కడనే ఉండాలి, ఇక్కడనే ఉండాలి, అక్కడనే ఉండాలి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే మెంటల్ ఎక్కిపోయి చచ్చిపోతామండి. ఎర్రగడ్డకు కూడా పనికిరాం. మళ్ళా అందరు ఇక్కడే ఉన్నారండి. దేవుడు నిన్ను మహోన్నతమైన ప్లాన్తో ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. మహోన్నతమైన ప్రణాళికతో క్రీస్తులోనికి నిన్ను వచ్చేటట్టుగా చేసి ఉన్నాడు. క్రీస్తు జీవితము నిన్ను బలముగా కమ్ముకొని ఉంది. ఆయన అభిషక్తుని జీవితం, ఆయన ప్రభావ జీవితం, ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామము, ఆ నామము నీకు పెట్టబడింది. ఆ నామము కలిగిన జీవితంలోకి నువ్వు వచ్చావు. దీన్ని నువ్వు ఇంత ఘనంగా చూసి,
ఇంత ఘనంగా ఆలోచించి, ఇంత ఘనముగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడే నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఘనముగా మనుషుల చేత ఘనపరచబడడం ప్రారంభమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఒకటే మాట యేసయ్య ప్రార్థన చేశాడు. ఏంటంటే, తండ్రి నా గడియ వచ్చి ఉంది, ఇప్పుడు నేను నిన్ను మహిమపరచడానికి నన్ను మహిమపరచు ఈ భూమి మీద, నేను నిన్ను ఘనపరచడానికి నన్ను ఘనపరచు ఈ భూమి మీద అన్నాడండి. బైబిల్ మీరు చదవండి. ఒక క్వశ్చన్ నేను వేస్తాను, ఆ క్వశ్చన్ పట్టుకొని ఆన్సర్ కొరకు బైబిల్ చదవండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేకులను పిలిచి ఉన్నాడు. పిలిచిన ఒక్కొక్క వ్యక్తితో దేవుడు ఏం చేయమని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు. ఆ చేసే పని విలువ ఎంత శక్తివంతంగా ఉంది, ఎంత ఘనంగా ఉంది. ఈ క్వశ్చన్ పట్టుకొని బైబిల్ అంతా చదవండి. ఏంటి క్వశ్చను? దేవుడు పిలిచిన వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఏంటి? పిలిచిన వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆ మాట, ఆ ప్రాజెక్ట్ యొక్క విలువ ఎంత? బాగా గమనించండి. నీ క్రైస్తవ జీవితం అనేది దేవుడు చాలా ఉన్నతమైన ప్లాన్తో నీకు అనుగ్రహించబడింది. నువ్వు దాన్ని సింపుల్గా తీసుకుంటే నిన్ను చూసే ప్రతి ఒక్కరు సింపుల్గా తీసేసుకుంటారు. నువ్వు ఎంతగా ఘనంగా దాన్ని చూస్తావో అంతగా నువ్వు ఘనపరచబడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అంతగా సాతాను నీ ఎద్దుకు రావడం ప్రారంభమవుతుంది. నువ్వు దాన్ని ఒక్క మాటతో ఎల్లగొడతావు. హల్లెలూయా. చెప్పండి, యేసు నామంలో సైతానా పో. ఇంకా రెండో మాట చెప్పొద్దు, పో, అంతే. అది ఎందుకు పోతుందో తెలుసా అండి? నీ భక్తిని బట్టి పోదు, నువ్వు వాడిన నామము ఆ జీవితాన్ని బట్టి పోతుంది. ఆయన జయించున్నాడు దాన్ని. హల్లెలూయా. ఏదైనా వ్యాధి కనపడితే హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అను. ఎందుకు అది స్వస్థపడుతుందో తెలుసా? ఆయన గాయాలు ఆల్రెడీ ప్రతి వ్యాధిని స్వస్థపరిచాయి. అట్లంటే మరి డాక్టర్లు ఎందుకని మీరు నన్ను క్వశ్చన్ వేయకండి. డాక్టర్లో కూడా అవసరమే, ఇంజనీర్స్ కూడా అవసరమే, ప్రతి ఒక్కరు కూడా అవసరమే. కానీ నువ్వు కూడా అవసరమే, అంతకంటే ఎక్కువ. గట్టిగా హల్లెలూయా చెబుదామండి. ప్రభుకు స్తోత్రం, ప్రభు మహిమ కలుగును గాక. మొట్టమొదట నాకు నత్తి ఉంటే నేను ఫస్ట్ హీల్ చేసింది యేసు నామంలో నత్తి ఉన్న వాళ్ళని హీల్ చేశానండి. ప్రభు నా ద్వారా స్వస్థపరిచింది. భయంకరమైన పుట్టుకతో ఉన్నటువంటి నత్తి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడండి. నువ్వు ఎక్కడ సఫర్ అవుతావో అక్కడ నువ్వు బాస్గా ఉంటావు. నువ్వు ఏ విషయంలో ఓడిపోతావో అక్కడ నేను బాస్గా చేసి ఇతరుల జీవితాల్లో ఉన్న ఆ ఓటమిలో నుంచి వాళ్ళను కూడా నువ్వు బయటికి తీసుకొని వస్తావు. హల్లెలూయా. నీవు బైబిల్ ఎందుకు చదవాలి అంటే, నీవు ఒక క్వశ్చన్ వేసుకుంటున్నావు. ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. దేవుడు పిలిచిన వాళ్లకు దేవుడిచ్చిన పని ఏంటి? ఆ పని యొక్క విలువ ఎంత? ఆ పని యొక్క విలువ ఎంత? రెండవది, నువ్వు వాక్యం ఎందుకు చదవాలో చెప్పాను. రెండవది, నువ్వు ప్రార్థన ఎందుకు, దేవునికి సమయం ఎందుకు ఇవ్వాలి, దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, హెచ్చించడానికి ఎందుకు నువ్వు సమయం ఇవ్వాలి అంటే కారణం ఏంటంటే, ఏ దేవుడైతే బైబిల్లో ఉన్న వాళ్ళని పిలిచాడో అదే దేవుడు నిన్ను కూడా రక్షించాడు. అదే దేవుడు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు. ఆయన ఈరోజు నీతో కూడా ఒక పనిని చెప్తాడు. ఆ పని యొక్క విలువేంటో నీకు వివరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ విశ్వాసంతో నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించు. ప్రభువుకు సమయం ఇచ్చి ఆయనను ఘనపరచడం ప్రారంభించు, హెచ్చించడం ప్రారంభించు, మహిమపరచడం ప్రారంభించు. ప్రేయర్ అనగానే బైబిల్ చదవడం వేరు, స్తుతించడం వేరు, అన్ని భాషలు మాట్లాడడం వేరు, లేకపోతే కృతజ్ఞత చెల్లించడం వేరు అనుకోవద్దు. ఒక క్రమంగా ఆఫీస్లో ఉంటుంది కదా, లంచ్ టైము, డిన్నర్ టైము, అలా కాదు. ప్రేయర్ టైం అనగానే దేవునికి నువ్వు సమయం ఇస్తే, నువ్వు వాక్యం చదువుతూ ఉండగానే ఆయన ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసెను, వెంటనే నీరులో నుంచి ఒక పాట వస్తుందండి. ఏం పాట వస్తుంది? ఇప్పుడు రాదండి, ఎందుకంటే బైబిల్ నేను చెప్తుంటే వింటున్నారు కాబట్టి మీకు పాటలు రావు. మీరు ఇంట్లో బైబిల్ చదువుతప్పుడు మీకు సడన్లో పాట వస్తుందండి. సైతానా పోయి యేసునామములో పాటలు గుర్తు చేస్తావా బైబిల్ చదువుతుంటే అనకండి. అది ఎందుకంటే నీకు ఒక స్వభావం ఉంది, నీలో అభిషేకం ఉంది. అదేంటంటే నువ్వు ఎప్పుడు పాడతావో తెలీదు, ఎప్పుడు ఏమడుగుతావో తెలీదు. నువ్వు బైబిల్లో ఏది నీకు ఎలా అర్థమవుతుందో నువ్వు చదువుతూ వెళ్తావు. హల్లెలూయా. నీకు అర్థమైన ప్రతిదీ రాసుకుంటావు.
ఆ రాసుకున్న దాంట్లో నుంచి నీకు పాటలు వస్తాయి. హల్లెలూయా. ఊకే బైబిల్ చదువుకోపోవడం ఉండదు. బైబిల్లో ఊకే అలా చదువుతూ కాదు. బైబిల్లో అలా చదువుతూ పోతే మధ్యలో పాటలు ఉంటాయండి. పాటలు ఉంటాయి. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను ఆయన ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు సైన్యము చచ్చిన శవాలను వాళ్ళు చూశారు. వెంటనే మోషేయు ఇశ్రాయేలీయులు కలిసి ఒక పాట పాడారు. మీ పక్క వాళ్ళు చెప్పండి. వాక్యము అలా వెళ్ళిపోయే వాక్యమే కాదు, మధ్యలో పాటలు ఉంటాయి. అద్భుతం చూసినప్పుడు పాటలు రావాలి. అద్భుతం చూసిన ప్రతి చోట పాటలు రావాలి. నిన్ను రక్షించిన ప్రభువు ఆ రక్షణ విలువ నీకు అర్థమైతేనే నీకు పాట రావాలి. గాడిదలు ఉన్న చోట అసలు పాడద్దు, చాలా దూరం ఉండి పాడు. అర్థమైంది? అర్థం కావట్లేదండి. క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా పాడే వ్యక్తి అయి ఉండాలి. పాడగలిగిన అభిషేకము ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించబడింది. నేను కూడా చెప్తా కదా, నడిపించు నా నావ అంటే నా నావ ముందు పోయేది, తర్వాత వేరే వాళ్ళ నావ వెనకలు వచ్చేది. ఎవరితో కలిసి పాడాలన్నా చాలా కష్టంగా ఉండేదండి. ఇప్పటికి సైతం అప్పుడప్పుడు తప్పులు వాడుతుంటాను, మీకు తెలియదు. కవరింగ్ అలవాటైంది నాకు, అంతే. ఈజీ మెథడ్ చెప్తున్నానండి. మీ పక్కలు చెప్పండి. నిలబడినవాడే తప్పులు పడుతుంటే నువ్వు ట్రై చేయి. నువ్వు పాడే వ్యక్తివి. క్రైస్తవుడు అంటేనే పాడే వ్యక్తి. క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసే వ్యక్తి మాత్రమే కాదు. క్రైస్తవుడు అంటే నిత్యము పాడే వ్యక్తి. నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే బైబిల్ని ఇలా చదవడం ప్రారంభించాలి. నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలి. మధ్యలో పాటలు వస్తాయి, పాడాలి. ఎవరికో చేసిన మేలు గుర్తొస్తుంది, పాడాలి. బైబిల్లో ఉన్న వాళ్ళకి చేసిన మేలు గుర్తొస్తాయి, పాడాలి. నీకు చేసిన మేలు గుర్తొస్తాయి, పాడాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ విధంగా రోజులో కొద్ది సమయము దేవునితో గడపాలండి. మీ పక్క వాళ్ళు చెప్పండి. మరీ ఓవర్ యాక్షన్ చేయకు. రోజంతా బైబిల్ చదువుతా, ఇంకొక వారం బైబిలే చదవను. మీ పక్క వాళ్ళు చెప్పండి. ఎక్స్ట్రాలు చేయొద్దు ప్లీజ్. ఒకరోజు 10 బిర్యానీలు తిని 10 రోజులు అన్నం తినకుండా ఉండడానికి అండి జీవితం? రోజు ఒకటి తిను, 10 రోజులకు 10 బిర్యానీలు తినవచ్చు. అంతేగాని ఒకటే రోజు 10 బిర్యానీలు తింటే 10 రోజుల నుంచి ఫుడ్ తినలేదని 10 రోజులతో ఒకటేసారి తినేస్తామా? మీ పక్కలు చూడండి. క్రమంగా చదువు, ఒక సమయం తీసుకొని చదువు. రోజంతా పని పాట లేకుండా బైబిల్ చదవద్దు. పని చాలా ఇంపార్టెంట్. బైబిల్ బాగా చదివేవాడు బాగా పని చేసేవాడుగా మార్చబడతాడు. ఇంతవరకు నువ్వు అన్నీ ఫెయిల్ చేయొచ్చు, నువ్వేం చేసినా ఫెయిల్ అవుతుండొచ్చు. నువ్వు కనుక బైబిల్ను బాగా చదువుతూ స్తుతిస్తూ రిజాయిసింగ్గా సంతోషంగా సమాధానంగా ఎప్పుడైతే నీ వర్క్లోకి వెళ్తావో ప్రతిదీ కూడా స్కిల్ఫుల్గా పనిచేయడం ప్రారంభమవుతుంది. నీకు ఎవరైతే ప్రమోషన్ ఇవ్వాలో ప్రమోషన్ సీజన్ లేకపోయినా ప్రమోటెడ్ అంటాడంటే అంతే. నేను చూడంగానే బోనస్ అంటాడండి. మొన్ననే బోనస్ ఇచ్చిండొచ్చు, మళ్ళీ బోనస్ ఇచ్చేసాడండి. ఏంటి సార్ బోనస్ల మీద బోనస్లు ఇస్తున్నారంటే ఎందుకు చూస్తూనే ఇవ్వబుద్ధి అవుతుంది. బానిసకే ప్రమోషన్ ఇచ్చినటువంటి వాడు దేవుడు. బానిసత్వం అంటే ప్రమోషన్లు ఉండవు, శాలరీ ఉండదు, బతికినంత కాలము తరతరాలు పని చేయాల్సిందే. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. బానిసకే ప్రమోషన్ ఇచ్చిన దేవుడు. మీ పక్కన చెప్పండి. బంధింపబడినట్టుగా ఉందా? ఇబ్బందిగా ఉందా? ఇంటికి పోబుద్ధి అవ్వట్లేదా? ఈ చదవబుద్ధి అవ్వట్లేదా? ఈ జాబ్ చేయబుద్ధి అవ్వట్లేదా? ఈ బిజినెస్ అస్సలు ప్రభుకు స్తోత్రం. నువ్వు బైబిల్ చదువు, దేవుడు నిన్ను ప్రమోషన్ ఇస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. ఎవరైతే నువ్వు వేస్ట్ అని అనుకుంటూ వెళ్ళారో, నువ్వు వాక్యము చదువుతూ నువ్వు ప్రతి ఒక్కరు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? ఎవరికి రాని ఆలోచన వాక్యం చదువుతున్న నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ దేశానికి నువ్వు అవసరమై ఉన్నావు. ఈ దేశంలో సంఘ సంస్కర్తలు ఉన్నారు, ప్రజెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు, గతంలో ఉండేవాళ్ళు ఉన్నారు, మహాజ్ఞానం కలిగిన డాక్టర్లు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. మహా తెలివివంతులైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎంతో దేశభక్తి కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు.
అయినప్పటికీ నువ్వు ఈ దేశానికి అవసరం. అయినను ఈ దేశానికి నువ్వు అవసరం. ఎవ్వరూ ఇవ్వలేనిది నీ దగ్గర దేవుడు పెట్టి ఉన్నాడు. ఎవరి దగ్గర లేనిది, ఏ జ్ఞానవంతుని దగ్గర లేనిది దేవాది దేవుడే నీకు జ్ఞానముగా నీలో నివసిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. వెలపేటి కొన్నావు నన్ను, నేను నీ సోతును యేసయ్యా. వెలపేటి కొన్నావు నన్ను, నేను నీ సోతును యేసయ్యా. యేసయ్యా నేను నీ సోతునయ్యా. యేసయ్యా నేను నీ సోతునయ్యా. యేసయ్యా నేను నీ సోతునయ్యా. యేసయ్యా నేను నీ సోతునయ్యా. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సోతును యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. ఉదయకాంతంలో ప్రభు నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమవుతాయి. ప్రభు నిన్ను హెచ్చరించినట్టుగా నీకు అర్థమవుతాయి. ప్రభు నిన్ను ప్రోత్సహించినట్టుగా నీకు అర్థమవుతాయి. నిన్ను ధైర్యపరిచినట్టుగా నీకు అర్థమవుతాయి. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నీకు అర్థమవునట్లుగా ఆయన నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమవుతాయి. దయచేసి నిలబడు. నిన్ను నువ్వు సజీవయాగంగా ఆయనకు సమర్పించుకో. ఈ దినం మొదలుకొని నువ్వు చదివే బైబిల్ ఒక ప్రశ్నతో చదవడం ప్రారంభించు. అప్పుడు ఇంకా పూర్తిగా, ఇంకా లోతుగా నీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. ఓ శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. యేసయ్యా ఘనుడా. రెండు చేతులెత్తి. ఘనుడా పాడదాం అందరం. యేసయ్యా ఘనుడా. ఘనుడా ఓ యేసయ్యా ఘనుడా. ఒకవేళ ఈరోజే వచ్చిండొచ్చు, మీకు ఏం తెలియకుండా ఉండొచ్చు, కానీ గొంతెత్తి యేసయ్యా ఘనుడా అని పాడు. నీ శరీరంలో అద్భుతం జరుగుతుంది. యేసయ్యా
ఘనుడా నా ప్రియుడా స్తోత్రముల్. ఈ స్థలంలో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా ఘనుడా నా ప్రియుడా స్తోత్రముల్. కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి యేసయ్యా ఘనుడా నా ప్రియుడా స్తోత్రముల్. యేసయ్యా ఘనుడా నా ప్రియుడా స్తోత్రముల్. తండ్రి కోట్లాది వందనాలు. ఏ మాటలైతే నాలో పెట్టి ఉన్నారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఇది మీ సమయం. మీరు మాట్లాడిన మాటలకు మీరు ప్రోత్సహించి, హెచ్చరించి, ధైర్యపరిచి, బలపరిచి, మీరు మాట్లాడినట్లుగా అర్థమయ్యి ఈరోజు మొదలుకొని మీ మాటలకు అనుకూలంగా, మీ ఆలోచనకు అనుకూలంగా జీవించడానికి వారిని వారు సమర్పించుకోవడానికి నిలబడి ఉండగా మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ మాటలకు వారి అంగీకారం తెలియజేశారు. మీరు కోరుకున్నట్లుగా జీవించడానికి వారి జీవితాలను సమర్పించుకుంటూ నిలబడ్డారు. ఇప్పుడే మీరు స్వాధీనపరచుకోండి, ఇప్పుడే మీరు లోపరుచుకోండి, ఇప్పుడే మీ ఆత్మ ద్వారా లోతుగా బోధించండి, ధైర్యపరచండి, బలపరచండి, స్వస్థపరచండి. మీ ఆశీర్వాద దీవెనల కుమ్మరింపు సమృద్ధిగా అనుభవించి ఆ ఆశీర్వాదం వారి కొరకు, వారి కుటుంబం కొరకే కాదు, ఈ దేశానికి, దేశాలకు పంచిపెట్టే సమృద్ధైన ఆశీర్వాద జీవితము నేను కలిగి ఉన్నానని గ్రహించుకొని శక్తివంతంగా ముందుకెళ్ళేటట్టు చేయండి. ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఇతబడిన వాక్యం అన్నంతలుగా ప్రతి ఒక్కరిలో ఫలింప చేయండి. ఇక్కడికి చేరి నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయి వాక్యం విని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీరు మీ అభిషేక సన్నిధితో నింపి బలపరిచి నడిపించమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ తండ్రి యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి.